హాయ్ అండి. నాకేంటంటే నాది నా రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయితే నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో తెలుస్తుందన్నమాట. మా హస్బెండ్ లోకో పైలట్, మెడికల్గా మేము సఫర్ అయ్యాము. నాకు ఇలా పనిష్మెంట్ లెటర్ SFI అని చెప్పాను, షేర్ చేసుకున్నాను కదండి. నాకేంటంటే మెడికల్గా నేను సఫర్ అయ్యాను కాబట్టి ఆయనకి ప్యాన్క్రియాస్ ప్రాబ్లం అండి. చాలా వీక్ పర్సన్ అనమాట. అతను ఏంటంటే మాకు హెడ్ ఆఫ్ ది రైల్వే హాస్పిటల్ వచ్చి షోలాపూర్ డివిజన్కి బైకలా, అంటే బైకలా ఎక్కడుంది, ముంబైకి యువతల బాంద్రా తర్వాత కుర్లా స్టేషన్ బైకలా అని ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాలి. కేసు ఆపరేషన్స్ కానీ సివిరేజ్ కేసెస్ కానీ ఒక ఎంప్లాయీని సైకలాజికల్గా ఫిట్ చేసి ఫిట్ అండ్ అన్ఫిట్ అంటే డిగ్రేడ్ చేయడానికైనా లైట్ జాబ్ ఇవ్వడానికైనా ఫైనల్ చేసేది బైక్లలో ఉన్న రైల్వే హాస్పిటల్. దాని పేరు డాక్టర్ బాబా సాహెబ్ మెమోరియల్ హాస్పిటల్ అనమాట. మొత్తం రైల్వే హాస్పిటల్ అండవర్లో ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళాను ఆయన వెనకాల. ఆ హాస్పిటల్ షోలాపూర్లో హాస్పిటల్ ఉంటుంది. షోలాపూర్ హాస్పిటల్లో ఈ ఒక పేషెంట్ని అడ్మిట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి కేసు కొంచెం మొండి కేసు అంటే ఒక హెల్త్ ఇష్యూ మీద ఆపరేషన్ కానీ వాడు సైకలాజికల్ ఇంక ఇంప్రూవ్మెంట్ లేదు అన్న కేసెస్ని ఎక్కువ అక్కడ ఫార్వర్డ్ చేసేస్తారు హెడ్ హాస్పిటల్కి. ఎందుకంటే అక్కడ బోర్డు మెంబర్స్ ఉంటారు, RRB బోర్డు మెంబర్స్ ఉంటారు మా డివిజన్ సంబంధించిన. వాళ్ళంతా ఫైనల్ చేసి ఫిట్ అవుతాడా, అన్ఫిట్ అవుతాడా, లేకపోతే రికవరీ అవుతాడా, ఇతని ఇంకా నెక్స్ట్ ఇతని సైడ్ చేసి ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అన్నది అక్కడ తేలుస్తారనమాట. ఎన్నిసార్లు వెళ్ళానండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎవరైనా నాలాగా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే, నేను ప్రస్తుతం నా ఫైనాన్షియల్ పొజిషన్ వీక్ అండి, కానీ నేను ఎవరెవరిని కలిశాను, ఎవరైనా కలవాలి నేను చెప్పగలను. మీరు నాతో షేర్ చేసుకోండి. యాజ్ ఏ సిస్టర్ కింద, యాజ్ ఏ ఫ్రెండ్ కింద మీరు షేర్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఒక వీడియోలో నేను ఇలాగే నా బాధ అనరండి, ఒక శాలరీ లేకుండా ఒక ఎంప్లాయీ సర్వైవ్ అవ్వాలంటే ఎంత బాధ ఉంటుందో నేను ఆ బాధ షేర్ చేసుకోబట్టి ఆ వీడియోలో నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, మేడం మీకు ఇలా అన్యాయం జరిగింది కాబట్టి మీరు పోరాడండి, వదలొద్దు. ఎందుకంటే అండి నా హస్బెండ్కి 13 years సర్వీస్ ఉంది, ఇంకా 13 years సర్వీస్ ఉంది. నాకు నామ్కి వాస్తే 23 years అయింది, కానీ నాకు ఇప్పుడు ఫుల్ బెనిఫిట్స్ రావాలంటే 20 years సర్వీస్ కంప్లీట్ అయి ఉండాలి. మనకి గ్రాడ్యుటీ ఫండ్ రావాలి మినిమం, ప్లస్ పాస్ పీటీవీలో రావాలి, మెడికల్ ఫెసిలిటీ టోటల్ ఫ్యామిలీకి వర్తించాలి. ఇవేం రావన్నమాట. ఇప్పుడు నా హస్బెండ్కి నేను రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 17.5, రఫ్గానేం కాదులేండి, నేను డిపార్ట్మెంట్లోకి వెళ్ళి కనుక్కుంటే మీది యాక్చువల్గా 23 years చూపిస్తుంది, కానీ మేడం మీదంతా మెడికల్ పోవటం వలన మీకు 17.5 years వస్తుంది. 17.5 years ఫుల్ గ్రాడ్యుటీ ఫండ్ ఇవ్వరు డిపార్ట్మెంట్, ప్లస్ మెడికల్ ఫెసిలిటీ రాదు టోటల్ ఫ్యామిలీకి. తర్వాత అదర్ బెనిఫిట్స్ రావు. వచ్చే ఫండ్ ఏమైనా ఉన్నా మీకు దాన్ని ఏమంటారంటే ECC బ్యాంక్, సొసైటీ లోన్స్ ఉంటాయి కదా రైల్వేది, దాంట్లో కట్ అయిపోతుంది అనమాట. అవన్నీ పోను మనకి రావండి. అందుకనే ఏం చేశానంటే నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నా ప్రాబ్లం చెప్పుకుంటే వాళ్ళు ఒక సబ్స్క్రైబర్ నాకు కామెంట్ పెట్టారనమాట, మేడం మీరు వదులుకోవద్దు, మీరు పోరాడండి. ఎంత ఇన్స్పిరేషన్గా ఉంది చూడండి. నాలాగా మీరు ఎవరన్నా ఇలాగే ప్రాబ్లం ఫేస్ చేస్తే నాతో షేర్ చేసుకోండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి.